ఇగో ఈ అక్క ఇందిరమ్మ చీర అంటే అది కట్టుకున్నది పాలపిట్ట చీర. కానీ ఎవరైనా నాకు తెలియక అడుగుతా, చీర పెడితే కూడా ఒకటే చీర పెడతారు ఎవరన్నా? అందరు ఆడపిల్లలకు ఒక చీర పెడతారు ఎవరన్నా? నేను బతుకమ్మ చీర ఉన్నప్పుడు ఇదివరకు అప్పుడు నేను మంత్రి ఉంటే ఆ రోజు నేను మా అధికారిని అడిగిన, అమ్మా మరి చీర రకరకాలుగా ఉండాలి, ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకే తేరాదు, మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగితే ఆ మేడం చెప్పింది నాకు, సార్ ఏం లేదు, మనం ఎన్ని రకాల డిజైన్లు చేస్తే అన్ని మంచిది, ఎన్ని రకాలుగా తయారు చేస్తే అంత మంచిది అని చెప్పి దగ్గర 300 డిజైన్లు పెట్టినాం అప్పట్లో. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ చీర అనేది పెట్టిండ్రు, మరి నిన్న మొన్న కొన్ని ఇచ్చినట్టున్నారు, ఇదివరకు అవి కూడా ఇవ్వలేదు. ఆ ఇందిరమ్మ చీర మరి అక్కకొక్కదానికి ఎట్లా ఇచ్చారు? మహిళా సంఘం ఉండదు అయింది నీకేమే కొనుక్కున్నాం అక్క? మరి అక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్టుంది, ఆమెకు పెట్టినట్లేదు. కాదు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1 కోటి మందికి చీరలు వస్తుండే బతుకమ్మ, అట్లా చీరలు వస్తుండే, ఇన్ని పథకాలు వస్తుండే, అన్ని పోయినాయి. ఇవాళ కొత్తగా ఇచ్చినవి ఉన్నాయి, వీకేసింది. కేసీఆర్ కిట్ పోయింది, బతుకమ్మ చీర పోయింది, మొత్తం తెలంగాణలో లక్ష్మి కళ పోయింది. ఆ పరిస్థితి వచ్చింది. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేను ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా. మీ జ్యోతి నగర్ నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు మోరీలు ప్రతిదీ చేయించే బాధ్యత. గతంలో ఏమన్నా తప్పు జరిగితే గతంలో ఉన్న కౌన్సిలర్ పట్టించుకోకపోతే ఆయన కోపం నా మీద దియకురి. ఇప్పుడు నా మీద కోపం తీస్తే ఏమైతే సిరిసిల్ల జిల్లా అవుతుంది, నా మీద కోపం తీస్తే మళ్ళీ మీకు నష్టం అవుతుంది, నాకు నష్టం అవుతుంది, మనందరికీ నష్టం అవుతుంది. తాత్పరంగా ఆలోచించుండ్రి. ఇంకోటి లాస్ట్కి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ పెట్టినా. ఇంకోటి ఇప్పుడు రాగానే నన్ను పట్టుకున్నారు కొంతమంది, మా చెల్లెలు పట్టుకొని, అన్న 60 ఫీట్లు కాదు 30 ఫీట్లు చేయాలి రోడ్ అన్నారు. మీ అందరికి అదే ఇష్టమా? అదే ఇష్టమా? నీళ్ళు పోతున్నాయండి, కొంతమంది నీళ్ళు పోతున్నట్టున్నాయి, దాన్ని తగ్గిపోయమంటుండ్రు. చంద్రపేటలోనా గదే చెప్తున్నారు. ఒక్కసారి చదవాలనా? ఇల్లు ఏం రాసిరో చదువుతా. ఒడ్డోళ్ళు ఎందుకు పట్టించుకోరమ్మా? అంతా మీదే నడుస్తుంది. కాదు, అంత వడ్డీ సోదరుగా నడుతుంది. చెప్తా ఏం చేయాలి చెప్తాను. అయ్యే రాగా గుర్తయినట్టు నాగండి. ఇప్పుడు జ్యోతినగర్లా తల్లి ఒక్క నిమిషం, జ్యోతినగర్లా ఏం పెట్టిందంటే ఇలా 60 ఫీట్లకు 30 ఫీట్లకు తగ్గియాలి, దాని పక్కకు మోరీలు కట్టాలని చెప్పిండ్రు. తర్వాత మరి క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.